ఐపీఎల్ నుంచి ధోని రిటైర్మెంట్ పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఇక ఆడింది చాలు, ఆపి వదిలేస్తే మంచిది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 8 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ కి దాదాపు దూరమైంది. పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉన్న చెన్నై ప్లే ఆఫ్స్ కి చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్ల్లో భారీ రన్ రేట్తో గెలవటమే కాదు, మిగతా జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో వచ్చే సీజన్ను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ ధోని ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముంబైతో మ్యాచ్లో సీఎస్కే ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి తర్వాత ధోని చేసిన కామెంట్లు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి. సక్సెస్ కావడానికి మంచి క్రికెట్ ఆడటం ముఖ్యమని, మంచి క్రికెట్ ఆడకపోయినా ఎక్కువగా ఎమోషనల్ కాకూడదని, ఇకపై సీజన్లో ముందుకు సాగాలంటే అన్ని మ్యాచ్లు గెలవాలని, అలా జరగకపోతే వచ్చే ఏడాది సరైన కాంబినేషన్ కోసం ప్రయత్నించడం ముఖ్యమంటూ ధోని చెప్పుకొచ్చారు. వచ్చే ఐపీఎల్ కోసం బలమైన టీంని రెడీ చేసుకోవటం ముఖ్యమని ధోని అన్నారు. దీంతో వచ్చే సీజన్లోనూ ధోని ఆడటం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. మరి ధోని క్యాజువల్గా అన్నాడా లేదంటే నిజంగా వచ్చే సీజన్ ఆడతాడా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ధోనిలో మునుపటి స్పార్క్ తగ్గిపోయిందని, ఆటగాడిగానే కాదు కెప్టెన్గా కూడా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే స్పోర్ట్స్లో మరీ క్రికెట్లో ఇలాంటివి కామనని, ధోనికి ఇంకా స్టామినా ఉందని, ఇకపై చూడండి ఎలాంటి అద్భుతాలుంటాయో అని మహీ ఫ్యాన్స్ అంటున్నారు. ఏమైనా ధోని రిటైర్మెంట్ చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్నపాటి వారే నడుస్తోంది.